హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి క్యారెట్స్ అండి. వాటర్లో నానబెట్టేసి చక్కగా వాష్ చేసామండి. ఇప్పుడు మనం ఈ క్యారెట్స్తో టేస్టీ హెల్తీ ఫ్రై తయారు చేద్దామండి. పీసెస్ ఫ్రై కాకుండా గ్రాటింగ్తో చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రాటింగ్ ప్లేట్ మీద మనం క్యారెట్ని గ్రాట్ చేస్తున్నామండి. న్యాచురల్గా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఏ విధమైన మసాలాలు లేకుండా ఓన్లీ కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, ఉప్పు, కారంతో మనం ఈ ఫ్రైని తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, క్యారెట్ని వాటర్తో కడిగేసి ఈ విధంగా అన్నీ కట్ చేసామండి, పైన క్రింద. ఇక నెక్స్ట్ మనం గ్రాట్ చేసుకుందామండి క్యారెట్ని. మామూలుగా మిక్సీలో కంటే మనం ఇలా ఈ ప్లేట్ మీద గ్రాట్ చేయటం వల్ల చాలా చక్కగా వస్తుందండి మన గ్రాటింగ్ పేస్ట్. అదేనండి తురుము. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఇక బాండ్లీ పెట్టి బాండ్లీలో పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. కర్రీ లీవ్స్ అండి, పోపు మసాలా సీడ్స్ అండి. ఇక ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా మనం ఈ క్యారెట్ ఫ్రైని తయారు చేయొచ్చండి. వెరీ టేస్టీ హెల్తీ ఫ్రై అండి. మీడియం ఫ్లేమ్ మీద మనం ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ప్రతిసారి దాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన ఫ్రై రెడీ అవుతుందండి. ఒక 2-3 నిమిషాల్లో మన ఫ్రై ఈ విధంగా తయారైందండి. ఇక మనం ఇందులో ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇక అంతేనండి, ఏమీ లేదండి. ఇక మసాలాలు అలాంటివి ఏమీ లేవు, ఓన్లీ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. దాదాపుగా మనం ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ని లైక్ చేయండి ప్లీజ్.